చెప్పండి. నమస్తే. నేను లోకనుబోయిన రమణ ముదిరాజు మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ 6 గ్యారెంటీలు ఎట్లున్నాయండి? 6 గ్యారంటీలకు అనుబంధంగా 600 హామీలు కూడా ఇంక్లూడ్ అయినాయి. అవి వాస్తవంగా చెప్పాలని అంటే మొత్తం సమగ్రంగా లోపలికెళ్తే 6 హామీలు దేవుడెరుగు. కనీసం గత ప్రభుత్వం పెట్టిన వాటిని కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వాలు మారొచ్చు, కానీ ప్రజలకు మేలు చేసే పథకాలని ఎవరు వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి. జిల్లా ప్రాజెక్టులు, రైతులు. జిల్లా ప్రాజెక్టుల్లో అంత అలసత్వం ఉంది. ఎలాంటి నిధులు విడుదల లేదు. షో పుటప్ చేస్తూ ఉన్నారు తప్పితే కానీ నిధుల పరంగా ఏమీ విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇటు ఎస్ఎల్బీస్ అయితేంది, తర్వాత ఇటు మన బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్ట్ అయితేంది. మరి మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, కానీ ఆ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదనేది కూడా నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక్కడ జిల్లా ప్రజలు ఈవెన్ రైతుల సమస్యలకు వచ్చేసరికి రైతులు ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ అని చెప్పన్నారో ఏదో ఒక అరా అనా లాగానే ఇచ్చి ఏదో ఉన్న వాళ్ళకి ఇచ్చి, అంటే ఒక కొద్ది మందికి, అది కూడా అతి కొద్ది మందికి ఏదో కొద్దిగా 50,000 ఎంతో చేసినట్టు దాఖలే కనపడుతుంది. కానీ ఈ 2 లక్షల రుణమాఫీ పూర్తిగా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కాబట్టి రైతులకు రావాల్సిన ఏదైతే గిట్టుబాటు ధర రూ. 500 ఉందో అది కూడా అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటి నిధులను కూడా వీటిని సమర్థవంతంగా వాడలేని అసమర్థ ప్రభుత్వం కూడా చెప్పొచ్చు మేము. మరి గతంలో ఉన్న ప్రభుత్వం అంతో ఇంతో నయం ఉంది, చాలా నయం ఉండేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సంవత్సర కాలంలోనే దీని మీద అందరికి ప్రజల్లో కూడా దాని మీద ఒక విధమైన వ్యతిరేకత పెరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చే రిజర్వేషన్లు అండి, మీ 42% రిజర్వేషన్. 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్టేషన్ కూడా ప్రకటించడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు కూడా ఎలాంటి అమలు లేదు అది. ఎందుకంటే ఇవాళ బీసీలు అయితే 50% ఉన్నారు. వారికి రిజర్వేషన్ పరంగా, ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశం ఖరారు చేసి ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళాలని చెప్పని కోరుతూ, మరియు ఇవాళ మత్స్య వృత్తులు ఆధారపడి ఇవాళ ముదిరాజులు జీవిస్తూ ఉన్నారు. కొన్ని ఏళ్ళుగా దాదాపు ఒక 60-70 ఏళ్ళ నుంచి కూడా పుట్టుపూర్వతం తాత ముత్తాత నుంచి కూడా ఆధారపడి జీవిస్తాను. నేను ముదిరాజు మత్స్యకార సంక్షేమ సంఘం తరఫున ఇవాళ రాష్ట్రంలోనే లెక్క ప్రకారము ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలు, మత్స్య సొసైటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్క కడితే దాదాపు 5,500-6 వేలు ఉండగా అందులో 30% కూడా 4,000 పైచీలకు ముదిరాజు మత్స్యకారుల చేతుల్లో ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ ముదిరాజులను బీసీఏలో చేర్చడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే బెస్తరు బీసీఏలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళతో పాటు జీవనం గడుపుతున్న ముదిరాజు మత్స్యకారులకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల హామీగా కూడా ముదిరాజులు ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన వారి కాంగ్రెస్ ప్రభుత్వమే వారి ముఖ్యమంత్రిగా రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీవో నెంబర్ 15 కూడా విడుదల చేయడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పని కూడా ఇప్పుడు మేము కోరుతా ఉన్నాం.